ఈ కొత్త సంవత్సరంలో డే 2 ఫ్రైడే పూజ అనమాట కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వంట చేయాలా లేదంటే వంట అయితే ఏం చేయలేదు, పాలు కాచిన, ఇది పిల్లలకు ఉప్మా చేసి పెట్టినాం, ఇంకా వంట చేయలే. ఇప్పుడే కస్టమర్ కాల్ అనమాట. ఈ డ్రెస్సు నిన్న ఫెస్టివల్ ఉంది కదా, పండగ ఉంది, పండగ రోజు కుట్టాలి ఏదన్నా ఒకటని చెప్పేసి నిన్న పనంతా చేసుకొని నైట్ ఈ డ్రెస్సు పాయింట్ కుట్టింది అనమాట. దీన్ని ఇప్పుడు టాప్ కుట్టాలి. వాళ్ళు కాల్ చేసిర్రు అయిందని 12 వరకు ఇస్తా అని చెప్పిన అనమాట. ముందు ఇది కుట్టాలా వంట చేయాలా ఏం అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఆప్షన్ మా బావకి ఇస్తా. ఏ రెండిట్లో లేదని ఒకటి పట్టుకో. ఓ నీ తింగరి. నేను అనుకున్నా ఈ ఏలేమో వంట చేయాలి ఫస్ట్ అనుకున్నా, ఇదేమో స్టిచ్చింగ్ అనుకున్నా. మా బావకి ఈ రెండు చూపిస్తే ఇది పట్టుకుండా అనమాట. వంట చేయాలా ఫస్ట్, పిల్లలు వచ్చేస్తారు కదా మళ్ళా. సరే 1 అవర్లో తొందరగా వంట చేసి మళ్ళీ ఆ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ అప్పుడప్పుడు మనకి ఏదన్నా చెయ్యాలి అని మనకి ఏదన్నా తోచకుండా ఉన్నప్పుడు నేనైతే ఇట్లానే 2 ఏళ్లలో మనసులో ఒకటి అనుకుంటా, ఈ రెండింటికి 2 అనుకుంటా, ఇది ఇట్లా పిల్లల ముందు పెడతా. వాళ్ళు ఏది పట్టుకుంటే అది కరెక్ట్ అని ఓకే చేసేస్తా. ఇదనే కాదు, ఇంకేదన్నా సీరియస్ విషయం మ్యాటర్ ఏదన్నా ఆలోచించి సతమతం అవుతున్నప్పుడు కూడా నేను ఇట్లా 2 ఏళ్ళు పెట్టుకొని పిల్లల ముందు పెట్టుకుంటాను అనమాట, మనసులో అనుకొని. ఎందుకంటే పిల్లలు ఒక సెంటిమెంట్, పిల్లలతోటి దేవుడు ఏదన్నా పలికిస్తాడేమో అని చెప్పి ఇట్లా పట్టుకుంటాను అనమాట. వాళ్ళు ఏది చెప్తే అదే ఓకే చేస్తాను నేను. కొన్నిసార్లు చాలాసార్లు అట్లా చేస్తాను నేనైతే. ఓకే మరి, సరే ఇప్పుడైతే వంట చేయాలి ఇంకా. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.